రీసెంట్‌గా నేనొక ఆర్టికల్ చూసాను. ఇది నేను వ్యూవర్స్‌తో షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్పాలనుకుంటున్నా. ఇది ఏంటి ఈ ఆర్టికల్‌లో నేను చూసింది అంటే, ఎగ్ చుట్టూతా ఉండే ఒక షెల్‌ని జోనా అని అంటాం. ఎగ్ చుట్టూతా ఉండే కవరింగ్‌ని మనం ఒక షెల్ అన్నమాట. దాన్ని జోనా అంటాం. జోనాని స్పెర్మ్ పెనెట్రేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఫర్టిలైజేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఈ ఎగ్‌ని బ్రేక్ చేసుకొని స్పెర్మ్ లోపలికి వెళ్ళినప్పుడు, అది లోపలికి వెళ్ళే ఆ టైంలో కాల్షియం ఎగ్ సెల్ నుంచి రిలీజ్ అయ్యి జింక్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జింక్ ఏం చేస్తుంది? ఫ్లాష్ ఆఫ్ లైట్ చక్కగా వెలుగుతుంది. ఆ వెలుతురులో ఈ స్పర్మ్ చక్కగా ఆ ఎగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఫర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎంత వినటానికి ఎంత బాగుంది అని అంటే, ఆ స్పర్మ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లాష్ ఆఫ్ లైట్ ఎలా వస్తుంది అనేది వాళ్ళు మైక్రోస్కోప్ ద్వారా చూశారు. సో కాల్షియం ఎప్పుడైతే ఈ జింక్ని ట్రిగ్గర్ చేసి రిలీజ్ చేస్తుందో, చక్కటి ఫ్లాష్ ఆఫ్ లైట్ వెలగటం, స్పర్మ్ లోపలికి వెళ్ళిపోవటం, దాన్ని ఫర్టిలైజ్ చేయటం, ఇదంతా కూడా విన్నప్పుడు మనకి ఎంత ఒక ప్రాణి తయారయ్యేటప్పుడు ఈ కలిగే ఇవన్నీ కూడా ఎలా తయారవుతుంది, ఇవన్నీ ఎలాగా జరుగుతున్నాయి అనేది మనకు కూడా ఇది ఒక అంతుపట్టని విషయమే. కానీ వినటానికైతే మాత్రం చాలా చాలా నాకు నచ్చింది. సో అదే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో పెట్టానన్నమాట.